హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? పదే పదే క్వెషన్స్ అడగకండి. రీజన్ నాకు కూడా ఏం తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్‌లో కొన్ని వర్డ్స్ అయితే మనం వాడకూడదండి. నిజంగా వీడియో కూడా డిలీట్ అయిపోతది. నాకు తెలియకుండా నేను ఆ వర్డ్స్ వాడాననమాట. వీడియో డిలీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ వీడియోని, ఆ వర్డ్స్ నేను ఏదైతే వాడానో అవన్నీ నేను రిమూవ్ చేసి మళ్ళీ అది అప్లోడ్ చేశాననమాట. రీసెంట్‌గా అప్లోడ్ చేసిన వీడియో. నాకు కూడా తెలియదండి. పదే పదే అడగకండి రీజన్ ఏంటి అనేటువంటిది. జస్ట్ సిస్టర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి అనుకోవడం వరకు మాత్రమే మనం చేయగలము. ఫుల్ ఆఫ్ హెడేక్ ఉందనమాట. నాకు కొంచెం ఏడ్చినా సరే తలనొప్పి లేస్తది. విపరీతంగా నొస్తది. ఇంకా అంతేనండి. దీని గురించి నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. సో ఏదైనా సరే ఒక డిసిషన్ తీసుకునే ముందు వెనక బాగా ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించండి. నేను తీసుకున్న డిసిషన్ కరెక్టేనా కాదా అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కన్న తల్లిదండ్రులు కళ్ళ ముందు కనబడాలండి. ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళైతే కన్న తల్లిదండ్రులు, సిబ్లింగ్స్ కళ్ళ ముందు కనబడాలి. అదే మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న పిల్లలు, భర్త వాళ్ళైతే కనబడాలి. ఇంకా నేనైతే గత 2-3 రోజుల నుంచి కరెంట్ అఫైర్స్ ఏమీ రాయలేదు. ఇంకా నేనైతే అన్ని కరెంట్ అఫైర్స్ వరుస పెట్టి అన్నీ రాసుకుంటూ అయితే వెళ్ళాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నోట్స్. ఇంకా సిస్టర్స్ అడుగుతున్నారు మీరు ఎలా రాసుకుంటారు కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి. సో నేనైతే ఈ మధ్యకాలంలో మళ్ళీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా. ఇంకా నేను అది బ్రేక్ పడొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా ప్రతిరోజు నేను అంటే నా డేలో కరెంట్ అఫైర్స్కి అయితే ఖచ్చితంగా టైం కేటాయిస్తున్నాను. అలాగే మొన్న రీసెంట్గా జరిగిన కోర్ట్ ఎగ్జామ్లో కూడా నాకు రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అంటే కోర్ట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మాత్రమే ఉందనుకోండి. ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, అట్లనే కరెంట్ అఫైర్స్. కానీ ఈ మధ్యకాలంలో నేను రాసిన ఏ ఎగ్జామ్స్లోనైనా నాకు ఈ రీజనింగ్లో కూడా కొంచెం పోతుందనమాట. సో ఈ విషయాలన్నీ నేను మా చెల్లితో షేర్ చేశాను. ఈ మధ్యకాలంలో నాకు రీజనింగ్, యాప్టిట్యూడ్ దానికి కూడా అంటే సాల్వ్ చేస్తున్నాను. బట్ మనం లిమిటెడ్ టైంలో చేయగలగాలి కదా. సో మా చెల్లితో చెప్పినప్పుడు మా చెల్లి నాకు ఒక బుక్ అయితే సజెస్ట్ చేసింది. ఈ ఎస్&ఎస్ వాళ్ళది. యాక్చువల్లీ నాకు ఈ ఎస్&ఎస్ అని అసలు దీని గురించి నాకు ఇంతవరకు జీరో ఐడియా అనమాట. మా చెల్లి వీళ్ళ దగ్గర నుంచే ఎప్పుడు బీఈడీకి సంబంధించిన బుక్స్, టెట్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గరే తీసుకుంటుందండి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన బుక్స్ వీళ్ళు రిలీజ్ చేస్తారంట. కానీ మా చెల్లికి బుక్స్ తెలుసు కాబట్టి, వీళ్ళ పబ్లికేషన్స్ తెలుసు కాబట్టి మా చెల్లి కూడా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ని నేను అప్లై చేయమని చెప్పేసి చెప్పానమాట. సో తనకి రీజనింగ్, యాప్టిట్యూడ్ కొంచెం యావరేజ్ అనమాట. బిలో యావరేజ్ ఆ మధ్యలో ఉంటుంది మా చెల్లి. సో ఈ బుక్ అయితే తీసుకుందనమాట. తీసుకొని అక్క నువ్వు కూడా తీసుకొని, నువ్వు మొన్న బాధపడ్డావు కదా కోర్ట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, అట్లాగే యాప్టిట్యూడ్, రీజనింగ్ చేయలేకపోతున్నాను అని అన్నావు కదా, ఇది 2 లాంగ్వేజెస్లో ఉంది, అందుకే నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పిందనమాట. యాక్చువల్లీ మా చెల్లి తెలుగు మీడియము. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉండేసరికి మా చెల్లి నాకు సజెస్ట్ చేసింది. తను సజెస్ట్ చేసే ఏ బుక్స్ అయినా తెలుగు మీడియం చేస్తుంది. కానీ నేను ఇంగ్లీష్ మీడియం కదా. నేను ఇంకా ఎంత బేసిక్ తెలుగు మీడియం అయినా కూడా నాకు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ బుక్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. తెలుగులో ఉంటే మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. నాకు బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు ట్రాన్స్లేషన్కి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టానండి. మా చెల్లి ఒక 1 వీక్ బ్యాక్ చెప్పింది. ఇక వెంటనే ఆర్డర్ పెట్టాను. చెల్లి నా గురించి చాలా బాగా ఆలోచిస్తుంది అనమాట. బుక్స్ ఇలాంటివి ఏమైనా తనకు తెలిస్తే నాకు చెప్తే, నాకు తెలిస్తే తనకు చెప్తాను. సో ఇక్కడ నేను 43 టాపిక్స్తో కూడిన రీజనింగ్ బుక్ అండి. అసలు తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మెన్షన్ చేశారు. నాకు ఈ బుక్ ఫస్ట్ చూసినప్పుడు తలనొప్పి లేచింది. కానీ లోపల కంటెంట్ చూస్తున్న కొద్దీ ద వే దే హ్యావ్ గివెన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. కొన్ని బుక్స్ చూస్తే తలనొప్పి లేస్తుంది, కొన్ని బుక్స్ చూస్తే నిజంగా చదవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2 లాంగ్వేజెస్లో కలర్ కోడింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చుకుంటా, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా 2 లాంగ్వేజెస్లో ఇవ్వడం అనేటువంటిది నేను అంటే ఇంతకుముందు వరకు నేను ఇట్లాంటి బుక్స్ అయితే ఏవి చూడలేదు. సో 2 లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రాబ్లం కాకుండా క్వశ్చన్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎట్లా అంటే ఇంకా మొత్తం తొక్క తీసి నోట్లో పెట్టినట్టుగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటిలో నేను రీజనింగ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ నేను ఎప్పుడైతే బుక్ పర్చేస్ చేయలేదండి. జస్ట్ ఆన్లైన్లో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని నేను జస్ట్ ప్రాక్టీస్ చేసేదాన్ని. కానీ ఫస్ట్ టైం నేను రీజనింగ్ తీసుకున్నందుకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ బుక్ అప్పుడే తీసుకుంటే బాగుండేదిరా అని అనిపించింది. కానీ నేను సర్లే నాకు వచ్చు అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళేదాన్ని. కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ని కూడా నేను తప్పు చేసేదన్నమాట. సో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటిదంటే వీళ్ళు మన ఇంతకుముందు ఏపీలో కానీ, టీజీలో కానీ కండక్ట్ చేసిన క్వశ్చన్స్ పక్కన అయితే ఇయర్తో సహా ఇస్తున్నారండి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బుక్. అయితే వీళ్ళు ప్రతి టాపిక్ వెనకాల బూస్ట్ యువర్ బ్రెయిన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని చెప్పేసి, అట్లనే ట్రై యువర్ సెల్ఫ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనకు కంటెంట్ ఇస్తూ ఆ కంటెంట్కి సంబంధించిన లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. ఈజీ నుంచి డిఫికల్టీ లెవెల్ దాకా. అయితే నాకు బాగా అట్రాక్ట్ చేసింది క్యాలెండర్స్ అండి. నాకు క్యాలెండర్స్ ఖచ్చితంగా పోతుంది అనమాట. ఇంకా అది వచ్చిందంటే నేను ఆ బిట్ వదిలేసుకుంటాను. సో ఇంకా ఈ క్యాలెండర్స్లో వీళ్ళు
ఎన్ని టైప్స్ ఇచ్చారంటే నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట. సో టైప్ 1, టైప్ 2 అలా టైప్ 5 వరకు ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి క్యాలెండర్స్లో అని చెప్పేసి చాలా విడమర్చి ఇచ్చారు. నాకు రీజనింగ్లో కానీ యాప్టిట్యూడ్లో కానీ నేను కొన్ని బిట్స్ అంటే కొన్ని టాపిక్స్ నుంచి వస్తే వాటిని వదిలేస్తాను. అవి కొంచెం ఈజీ అయినా సరే నా బ్రెయిన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడితే తలనొస్తుంది, మిగతా క్వశ్చన్స్ సరిగ్గా అటెంప్ట్ చేస్తానో చేయను అని చెప్పేసి నేను అనుకునేదాన్నండి. కానీ వాటిని కూడా చాలా బాగా ఇచ్చారనమాట. కానీ బుక్ పర్చేస్ చేసే విషయంలో నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ మీరు ఎవరూ చేయకండి. ఈ వీడియోని కొంచెం చివరి వరకు చూడండి, నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేయాలి. అయితే మనము ఈ బుక్ని పర్చేస్ చేయడానికి అయితే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో కూడా 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనము డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేయాలి. లేదు అంటే ఆన్లైన్లో మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉందంట. నేను మాత్రం వెబ్సైట్లోకి వెళ్ళి నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ బుక్ కాస్ట్ వచ్చేసి 699 ఉంది, 700 అండి బుక్ కాస్ట్. మనం కనుక వెబ్సైట్లో తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా పోస్టల్ ఛార్జెస్ అన్నీ కలిపి మనకు అరౌండ్ 600 అలా పడుతుంది. ఇక్కడ చూపించిన 699 అని చూపిస్తున్నారు, కానీ మనము అంటే వెబ్సైట్లో కనుక పర్చేస్ చేస్తే సంథింగ్ 489 అలా ఉంది. మనకు పోస్టల్ ఛార్జెస్ అన్నీ కలిపి 600 అలా పడుతుంది అనమాట. సో నేను అట్లానే తీసుకున్నాను, 600 పడింది నాకు. కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటిదంటే, అంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను ఆఫ్లైన్లో కూడా కొనొచ్చు అని చెప్పేసి చెప్పాను కదండి. ఎవరైనా సరే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నట్లయితే వీళ్ళ ఆఫీసెస్ 2 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో ఆ 2 ప్లేసెస్లోకి వెళ్ళి మీరు కనుక పర్చేస్ చేస్తే 50% డిస్కౌంట్ అయితే ఉందంట. నాకు ఈ విషయం ముందు తెలిసిన ఆల్రెడీ పర్చేస్ చేసిన తర్వాత నాకు తెలిసింది. సో నేను 600 పెట్టాను, కానీ ఇక్కడ మనకు 250 తక్కువ అవుతుందన్నమాట. ఎక్కడ అంటే మీరు కనుక దిల్సుఖ్ నగర్లో కానీ లేకపోతే అశోక్ నగర్లో కానీ ఉన్నట్లయితే, అంటే ఆ ఏరియా సరౌండింగ్స్లో కనుక ఉన్నట్లయితే నేను వాళ్ళ నెంబర్స్ ఇస్తానండి. వాళ్ళ కరెక్ట్ అడ్రస్ నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. మీరు కనుక దిల్సుఖ్ నగర్లో ఉన్నట్లయితే ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళే మీకు అడ్రస్ చెప్తారు. వాళ్ళ ఆఫీస్కి కనుక మీరు వెళ్ళినట్లయితే మీకైతే బుక్ ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు బుక్ కాస్ట్ 700 ఉంది కదా, సో మీకు 350కే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ అశోక్ నగర్లో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, అశోక్ నగర్ దగ్గర వాళ్ళది ఇంకొక నెంబర్ అయితే ఇస్తానండి. సో ఆ 2 నెంబర్స్ని మీరు ఆ ఏరియాస్లో కనుక దగ్గరలో ఉన్నట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆ నెంబర్స్ కూడా అంటే 2 ప్లేసెస్ ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయో ఆ 2 ప్లేసెస్కి వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తానండి. ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి. నాకు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, మొన్న లాస్ట్ 3 డేస్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద వాళ్ళు అప్పుడు కూడా 350కే సేల్ చేశారంట. అయితే పర్చేస్ చేసింది ఆఫర్ స్టార్ట్ అవ్వక ముందు తీసుకున్నాను అనమాట. నాకు ఆఫర్ పెడతారని ముందు తెలిసినా నేను ఈ ఆఫర్ టైంలోనే తీసుకునేదాన్ని, కానీ నేను ఆఫర్ కంటే ముందే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. సో అప్పుడు పెట్టాను కాబట్టి నాకు ఇంత కాస్ట్ పడింది. ఇప్పుడు కనుక మీరు కొనాలి అని అనుకుంటే మాత్రము నా బెస్ట్ సజెషన్ ఏంటిది అని అంటే, అది కూడా లిమిటెడ్ బుక్సే ఉంటాయండి, కంప్లీట్గా అన్నీ కాదు. జస్ట్ స్టాక్ ఉన్నంత వరకే అక్కడ కొనడానికి ట్రై చేయండి. అక్కడ కనుక స్టాక్ లేదు అని అంటే మాత్రం ఇంకా వెబ్సైట్లోనే కొనుక్కోవాలి. అంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం లేట్ చేయకండి. 700 పెట్టే దగ్గర మనకు 350కి అంటే 50%కే బుక్ వస్తుంది, డిస్కౌంట్తో బుక్ వస్తుంది అని అంటే గ్రేటే కదా. సో అందుకని చెప్తున్నాను, మన ఛానల్ వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్పేసి. రీజనింగ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను గత 2 డేస్ నుంచి అయితే చదువుతున్నాను. నిద్ర వచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నాకు కొంచెము ఏమంటారు ఆ నిద్ర ఫీలింగ్ అయితే పోతుంది అనమాట. యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ బీఈడీ ఫ్రెండ్స్, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్కి ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్లో మా చెల్లికి తెలిసిన ఒక బ్రదర్ నెంబర్ అయితే నాకు ఇచ్చింది. అక్క కనుక్కో అక్క ఈ బుక్స్ గురించి అని చెప్పేసి అంటే, ఇంకా నేను కనుక్కున్నాను, అన్నకు కాల్ చేసి కనుక్కుంటేను వాళ్ళు చెప్పారు, అరే అట్లా కాదురా, నువ్వు ఒకవేళ హైదరాబాద్లోనే ఉన్నావు కదా, దిల్సుఖ్ నగర్కో లేకపోతే అశోక్ నగర్కో పోతే వాళ్ళు 50% డిస్కౌంట్ తోటి ఇస్తారు అని అంటే, అయిపోయింది ఆల్రెడీ పర్చేస్ చేసిన, ఇంకా ఇప్పుడు ఎందుకు లాభం లేదు కదా అని అంటే, ఒకవేళ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ చేయి, అది కూడా వాళ్ళు కొన్ని బుక్స్ మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఒక 50-70 అట్లుంటాయి కావచ్చు, అవి ఉన్నంత వరకు అయితే ఇచ్చేస్తారు, స్టాక్ అయిపోతే మాత్రం ఇవ్వరు అని చెప్పేసి చెప్పారనమాట. సో నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి అయితే వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అని అంటే, యూట్యూబ్ ఛానల్ చెప్పుకుంటాను అడ్రస్ ఇవ్వండి అంటే, అడ్రస్ తెలియదు కానీ నెంబర్స్ ఇస్తామా అని చెప్పేసి వాళ్ళిద్దరి ఆ 2 ఆఫీస్లో ఉన్న ఆ 2 నెంబర్స్ అయితే నాకు ఇచ్చారండి. సో అది మన ఛానల్ వాళ్ళకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేశానండి. సో నేనైతే అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎట్లాగో డబ్బులు పెట్టి బుక్ కొన్నాం కదా, ఇప్పుడు 600 పెట్టానే అని చెప్పేసి బాధపడుతున్నాను. సో ఆ బాధ మీరు పడద్దు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియోని అంత క్లియర్గా చెప్పాను. బుక్ ఎట్లుంది అని చెప్పేసి అడుగుతారు కాబట్టి ముందు బుక్ యొక్క ఇండెక్స్ ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి చూపించాను. ఎందుకంటే వీడియో కోర్సెస్ అయితే మనం ఏదో ఫ్రీ వీడియోస్ అట్లా చూస్తాం కదా, డెమో వీడియోస్ అట్లా, కానీ బుక్ తీసుకోవాలంటే మాత్రం అది అసలు ఇండెక్స్ పేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అని చెప్పేసి నేనే చెప్తాను కదా. అందుకని నేను ఏ బుక్ గురించైనా నేను మీకు షేర్ చేయాలన్నప్పుడు ఇండెక్స్ పేజ్ని అంత క్లియర్గా చూపిస్తాను అనమాట. సో అంతేనండి, నేనైతే బుక్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నిద్ర వచ్చినప్పుడల్లా నేను అదే చదువుతున్నాను. చెప్పాలంటే అసలు యాన్సెంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ కొంత టాపిక్ ఉంది చదవాల్సింది.
టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను అంటే నిద్ర వచ్చినప్పుడు ఇది చదవాలని చెప్పేసి పక్కకు పెట్టుకుంటాను. యాన్సియంట్ మెడివల్ ఇవి చదివేటప్పుడు నిజంగా మైండ్ అస్సలు పనిచేస్తలేదండి. ఏదో బయటికి ఇట్లా మాట్లాడుతున్నాను కానీ అసలు నాకు ఆ మైండ్ అంతా డిస్టర్బ్డ్గా అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉంది. ఇట్లా ఉండడం కూడా కరెక్ట్ కాదు. అందుకనే నన్ను నేను బిజీ చేసుకోవడం కోసము ఇంకా మిగతా ఏం చదివినా మైండ్కి ఎక్కట్లేదు కదా అని చెప్పేసి ఎట్లా బుక్ అయితే తీసుకున్నాను కదా అని చెప్పేసి రీజనింగ్ అయితే స్టార్ట్ చేశాను. కనీసం రోజు ఒక చాప్టర్ అట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే తీసుకున్నానండి. సో నేను వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కావచ్చు, నేను చెప్పిన ఫోన్ నెంబర్స్ కావచ్చు, అవి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అందుకనే నాకు ఏదైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా నేను మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఇంకొక ఆస్పిరెంట్కి తెలుస్తుంది కదా. అంతేనండి. వీడియోగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోద్దండి. టేక్ కేర్.